హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మరిన్ని మంచి మంచి టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూసేద్దాం. ఒక పెన్ క్యాప్ అయితే తీసుకున్నాను, అలాగే 2 అగరబత్తీలు కూడా తీసుకున్నాను. ఎందుకో మీకు ఎవరికైనా అర్థమైందా? అర్థమైతే కామెంట్ అయితే చేయండి నాకు. దేనికోసం అంటే పాడేసే పెన్ క్యాప్తో మనం మంచిగా ఒక ఆర్గనైజర్ అయితే రెడీ చేసుకోవచ్చండి. అదేంటంటే మనం డబల్ సైడ్ టేప్ అయితే తీసుకోవాలి. తీసుకుని ఈ పెన్ క్యాప్ అయితే ఈ టేప్కి అయితే స్టిక్ చేయాలి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా స్టిక్ అయితే చేయాలి. ఇలా స్టిక్ చేసి మనం కరెక్ట్గా సైజ్ అయితే చూసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఈ పెన్ కేప్ డబల్ సైడ్ టేప్తో కనుక మనం ఫొటోస్, దేవుడి ఫొటోస్ మనం పెడుతూ ఉంటాం కదా, హాల్లో కానీ అలా రూమ్స్లో అది పెడుతూ ఉంటాం కదా, అక్కడ అగరబత్తీలు వెలిగించి గోడ దగ్గర పెట్టాలంటే అవ్వదు. దేవుడి ఫొటోస్ కానీ లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా స్వర్గస్థులు అయితే వాళ్ళ దగ్గర అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటాం కదా, అటువంటి చోట చక్కగా ఇలా మనం గోడ స్టిక్ చేసుకుని అగరబత్తీలు అయితే అలా పెట్టుకోవచ్చు అనమాట. అగరబత్తీ స్టాండ్ లాగా అయితే చక్కగా మనకైతే పనికి వస్తుందండి. ఈ ఫోటో అయితే మా అత్తయ్య గారి ఫోటో అనమాట. ఆవిడకి అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటాము. దానికోసం అక్కడైతే స్టిక్ చేసి పెట్టాను నేను. ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది ఒక మంచి వీడియో అండి. అదేంటంటే ఇటువంటి బాక్సెస్ అందరి ఇంట్లో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇవి స్వీట్స్ కానీ, బిస్కెట్స్, లేదంటే కేక్స్, డేట్స్, ఇటువంటి వీటి కన్నా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయండి. ఈ బాక్స్ కనుక మనం పడేయకుండా చక్కగా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఈ బాక్స్ తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా చాక్ అయితే వేడి చేసి స్క్వేర్ షేప్లో చిన్న చిన్న బాక్సెస్ కింద అయితే కట్ చేసుకోవాలండి. చాక్ వేడి చేస్తే ఈజీగా అయితే కట్ అయిపోతుంది అనమాట. నేను ఏ వీడియోలో సరే ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు రెండూ చెప్పాలనుకుంటున్నాను. దానికోసం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. హోల్స్ ఉన్నాయి కదా, అలా చిన్న హోల్స్ చేసుకోవాలి, అలా పెద్ద హోల్ అయితే చేసుకోకూడదండి. అలా పెద్ద హోల్ చేసుకుంటే దానివల్ల ఒక మైనస్ అయితే ఉంది. మనం చిన్న చిన్న హోల్స్ ఇలా స్క్వేర్ షేప్లో అయితే కానీ మనం చక్కగా చాక్ వేడి చేసి కట్ చేసుకుని బాక్స్ అయితే వెనక పక్క అయితే తిప్పాలి. తిప్పి దీనికి కూడా డబల్ సైడ్ టేప్ అయితే స్టిక్ చేయాలండి. చాలామంది అక్క డబల్ సైడ్ టేపు మీరు స్టిక్ చేయమన్న చోట స్టిక్ చేస్తున్నాం, మళ్ళీ అది పెట్టిన తర్వాత కాసేపటికి టేప్ అయితే ఊడిపోయి కింద పడిపోతుంది, మనం ఏ ఆర్గనైజర్ రెడీ చేసినా అని చాలామంది అయితే నాకు కమెంట్ అయితే పెడుతున్నారండి. కొన్ని డబల్ సైడ్ టేప్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అంటే కొద్దిగా ఎక్కువ రేటుది మంచిది తీసుకుంటే స్టిక్ అవుతుంది. లేదు నార్మల్దే ఉంది అంత అటువంటిది లేదంటే కనుక మీరు తప్పకుండా ఇలా డబల్ సైడ్ టేప్ స్టిక్ చేసుకున్న తర్వాత పైన రేపర్ తీసిన తర్వాత దాని మీద కొద్దిగా ఫెవిక్విక్ అయితే వేసి గోడకు అతికిస్తే ఇంక జీవితంలో అయితే మాత్రం అది ఊడదు, కింద పడదు అనమాట అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇలా 2 సైడ్లో కూడా డబల్ సైడ్ టేప్ అయితే స్టిక్ చేసి గోడకైతే స్టిక్ చేసుకోవాలి. ఇది ఒక బ్రష్ హోల్డర్ లాగా అయితే ఉపయోగపడుతుందండి మనకి. ఇది మీరు బ్రష్ చేసుకునేటప్పుడు వాష్రూమ్లో కానీ లేదంటే చాలామంది అరుగు పైన పెడుతూ ఉంటారు, లేదంటే వాష్ బేసిన్ ఎక్కడుంటే అక్కడైతే స్టిక్ చేయొచ్చు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఒక ఆర్గనైజర్ కింద అయితే రెడీ అయిపోతుందండి. ఎందుకంటే బ్రష్లు అన్నీ ఒక బాక్స్లో వేసుకుంటే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. అంటే గ్లాసు, బకెట్, బ్రష్ హోల్డర్ ఇవన్నీ అట్లా వేసుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారు. ఇదైతే దీనికి మూత అయితే ఉంటుందండి. పురుగులు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ ఇటువంటి ఏవి కూడా బ్రష్ మీదకైతే అసలు పాకం అనమాట. దీంట్లో పెడితే కనుక మనం చక్కగా అయితే చాలా సెక్యూర్గా ఉంటాయి, చాలా హెల్తీగా కూడా మనం బ్రష్ చేసుకున్న ఫీల్ అయితే మనకు కలుగుతుందండి. ఎందుకంటే ఇది పడేసే బాక్స్తోనే మనం చేస్తామంటే దీనివల్ల అయితే ఏం ఉపయోగం అయితే ఏమి ఉండదు. ఇలా అయితే గోడకి స్టిక్ చేసుకుని బ్రషెస్, పేస్ట్ అన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. 3 హోల్స్ చేశాను కాబట్టి 3 బ్రష్లు అయితే పెడుతున్నానండి నేను. చిన్న హోల్ చేయడం వల్ల బ్రష్ కింద పడకుండా ఉంటుందండి ఇలాగా. అది ఇటుపక్క సైడ్ పెద్దగా ఉంది హోల్ అని చెప్పారు కదా, దాంట్లో బ్రష్ పెడితే కింద పడిపోయింది. దానికోసం అది బ్రష్ కోసం అయితే వాడట్లేదు నేను. కాబట్టి మీరు దయచేసి నాలా పొరపాటు చేయకుండా చిన్నగా హోల్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నేనైతే టంగ్ క్లీనర్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టి పేస్ట్ కూడా దీంట్లో పెట్టుకుంటే కనుక ఒక మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుందండి. మనం డబ్బులు పెట్టి ఏం కొనక్కర్లేకుండా జీరో కాస్ట్ ఐడియాస్ అండి మన ఛానల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి మీరు విజిట్ చేసి చూసి నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు నచ్చితే మాత్రమే నేను చెప్పిన ఏ జీరో కాస్ట్ ఐడియాస్ టిప్స్ కానీ ఏమన్నా సరే యూట్యూబ్లో చూపించే ఈ ప్రతిదీ కూడా లైఫ్ లాంగ్ అయితే ఏది ఉండదండి. ఏదన్నా కొన్ని రోజులు ఉండే వస్తువులు ఇవన్నీ కూడా. ఇది మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను నేను. ఆ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే మరొక మంచి టిప్ అండి. ఇటువంటి బిర్యానీ బాక్స్ వస్తూ ఉంటాయి కదా, మనం బయట పడేస్తూ ఉంటాం మనం.
లేదంటే దీన్ని మంచిగా ఎలా యూజ్ చేసుకోవాలని చెప్తాను చూడండి. ఈ టిప్ ఇన్ని రోజులు ఎందుకు మర్చిపోయామా అని నేనైతే అనుకున్నాను. నాకైతే తెలియదు. ఏది కూడా మనకి పుట్టుకతోనే తెలియదండి. ఎక్కడో ఒక చోట చూసి నేర్చుకుంటేనే మనకు తెలుస్తుందన్నమాట. అలాగే నేను పెట్టిన వీడియోస్లో మీరు చూసి నేర్చుకుంటే మీకు కూడా ఎంతో కొంత తెలుస్తుంది, మీకు కూడా ఉపయోగంగా ఉంటుందన్నమాట. స్టవ్ అయితే వెలిగించి స్టవ్ మీద చాకు అయితే పెట్టాలి. చాకు వేడి చేసి ఈ బిర్యానీ బాక్స్ క్యాప్ పైన మనం హోల్స్ లాగా అయితే చేసుకోవాలండి. ఆ హోల్స్ రౌండ్గా చేసుకోకూడదు, చాకు వెడల్పుగా ఉంది కదా అలా వెడల్పుగా అయితే ఇలా హోల్స్ అయితే చేసుకోవాలన్నమాట. కింద వరకు అనకూడదు, కింద వరకు అంటే బిర్యానీ బాక్స్ కాలిపోతుందండి. పైన క్యాప్కి హోల్ పడితే సరిపోతుందన్నమాట. ఇలా చుట్టూ చక్కగా ఎన్ని హోల్స్ మనకి దానికి అవైలబుల్గా మనం చేయగలమంటే అన్ని హోల్స్ అయితే మనం పెట్టుకోవచ్చండి. కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఇలా చాకు వేడి చేసుకోవాలి. చాకు వేడి చేయకుండా బలవంతంగా అంటే క్యాప్ అయితే పగిలిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక క్యాప్ బలవంతంగా ఇలా అని ఒక క్యాప్ అయితే పగలగొట్టేశాను. నేను చేసిన పొరపాటు మీరు చెయ్యొద్దు. కాబట్టి పొరపాటు ఏంటి అన్నదైతే నేను తప్పకుండా ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తాను. ఎందుకంటే ఇలా చేసేటప్పుడు చిన్న మిస్టేక్స్ అందరికీ జరుగుతుంటాయి. మేము చేసిన మిస్టేక్ మీరు చేయకుండా చక్కగా మీరు 1 అటెంప్ట్తో మొత్తం రెడీ చేసుకునేలాగా చెప్పడమే నా ఉద్దేశం అండి. ఇలా చాకుతో మొత్తం అయితే వేడి చేసుకుని బాక్స్ రెండు అయితే హోల్స్ అయితే పెట్టేసుకున్నాను నేను. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఒక స్పూన్ హోల్డర్ కింద అయితే ఉపయోగపడుతుందండి. స్పూన్స్ అన్నీ కూడా మనం ఒకే చోట వేస్తూ ఉంటాం కదా, చిన్న స్పూన్లు పెద్ద స్పూన్లు కలిసిపోతూ ఉంటాయి. అలా కాకుండా స్పూన్ హోల్డర్ లేకపోయినా మనం రూపాయి ఖర్చు పెట్టి కొనాల్సిన పని లేదండి. స్పూన్స్ ఫోర్క్స్ అన్నీ కూడా దీంట్లో అయితే ఇలా పెట్టేసుకోవచ్చు. చిన్నవి కానీ పెద్దవి కానీ ప్లాస్టిక్ ఇవి కానీ. ప్లాస్టిక్ దానికి హ్యాండిల్ కనుక కొద్దిగా వెడల్పుగా ఉంటే మనం హోల్ అనేది కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి. అది పెద్ద ప్రాబ్లం ఏమీ కదండి. చాకు వేడి చేసినప్పుడు కొద్దిగా మనం వెడల్పుగా ఎలా అంటే హోల్ అయితే పెద్దదైతే అవుతుందన్నమాట. ఈ స్పూన్ హోల్డర్ అయితే కనుక నాకు చాలా బాగా ఉపయోగపడిందండి. కొన్ని రోజులు వాడిన తర్వాత మేబీ ఇది పోతే మరొకటి ఇటువంటిది అయితే రెడీ చేసుకోవచ్చు. ఇందులో అయితే మనకి ఎటువంటి డబ్బులు కూడా అసలు ఖర్చు అవ్వు. ఎంతో కొంత మనం ఇంటికి ఆదా చేసినట్టు అయితే అవుతుందండి. మనం ఆదా చేసిన 10 రూపాయలు కూడా మనకి సేవింగ్స్లోకి వెళ్తాయి అనమాట. అదైతే అందరూ గుర్తుపెట్టుకోండి. ఇటువంటివి చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి నష్టము కలగదు, అలాగే కష్టం కూడా కలగదనమాట. స్పూన్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేస్తే ఈజీగా మనం మళ్ళీ తీసైతే వాడుకోవచ్చు. పిల్లలు కావాలన్నా చక్కగా స్పూన్ తీసుకుని వాడతారు. మళ్ళీ దానికి పెట్టేమంటే చక్కగా పెట్టేస్తారు. వాళ్ళకి కూడా ఎంతో కొంత ఆడించినట్లు, అలాగే ఎక్కడ ఏ వస్తువు పెట్టాలో వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుందండి. ఇటువంటి చిన్నపిల్లలతో కూడా చేయించవచ్చు. అంటే ఇలా హోల్స్ పెట్టేసి స్పూన్స్ ఇచ్చి మీరు స్పూన్లు కరెక్ట్గా సర్దేయండి అమ్మ అని చెప్తే వాళ్ళు ఈక్వల్గా సర్దేస్తారు కదా. చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. ఎంత ముచ్చటగా ఉందో వాడడానికి కూడా ఇంకా ముచ్చటగా అయితే ఉందని. టిప్ నచ్చితే లైక్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది, మీకు కూడా చాలా బాగా అనిపించే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నానండి. ఇటువంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఎక్కువనేయండి. 1 కాదు 2 కాదు వందలాది వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ చూస్తే కనుక నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంది. అలాగే లైక్ చేస్తే కనుక నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుందన్నమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.